హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రాప్ విత్ రేక్. సో నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అని. సో టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ సీసాట్ మరియు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా హెల్ప్ఫుల్ అయ్యే యాప్టిట్యూడ్ రీజనింగ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ సీసాట్లో మీ అందరికీ తెలుసు, ఇందులో మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇది జస్ట్ మనకు క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. అండ్ మనం జస్ట్ 33% తెచ్చుకుంటే చాలు. 33% అంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మనకు 66 మార్క్స్ తెచ్చుకుంటే చాలు. అండ్ అట్లీస్ట్ చెప్పాలంటే మనం 30 క్వశ్చన్స్ ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే 30 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం సీసాట్లో 33% కూడా తెచ్చుకోలేకపోవడానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అండ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి మనకు యాప్టిట్యూడ్ మీద గ్రిప్ లేకపోవడమే. ఎందుకంటే మీకు తెలుసు, సీసాట్లో మనకు 3 సబ్జెక్ట్స్ మీద మన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఏంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. అండ్ రీజనింగ్లో మనకు అట్లీస్ట్ 20-25 క్వశ్చన్స్ రావచ్చు. నాట్ అన్ని క్వశ్చన్స్ రీజనింగ్ వస్తాయని కాదు, 30 మ్యాక్సిమం అయితే 20-25 రావచ్చు రీజనింగ్. సో మీరు అది అటెంప్ట్ చేశారు. అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇంగ్లీష్ ఎలాగంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎవరన్నా ఏదన్నా ఫర్ సపోజ్ వాట్సాప్ చాట్ తీసుకోండి. ఎప్పుడన్నా మీరు మెసేజ్ చేస్తున్నప్పుడు మీరు ఏదన్నా చెప్పినప్పుడు ఆ అనడానికి 2 వేస్లో ఆన్సర్ ఇస్తాం. ఎలా? హెచ్ఏ ఆ అని ఒక రిప్లై ఇస్తారు, ఏహెచ్ ఆ అని ఒక రిప్లై ఇస్తారు. సో ఇంగ్లీష్ కూడా, సీసాట్లో ఇంగ్లీష్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ వరకు మాత్రం మీరు ఎప్పుడైనా ఆన్సర్ చేసేటప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీ వే ఆఫ్ థింకింగ్లో ఆన్సర్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇంకొకరి వే ఆఫ్ థింకింగ్లో వేరే ఆన్సర్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో మనం ఇంగ్లీష్ మీద ఎక్కువ ట్రస్ట్ చేయలేము. సో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది యాప్టిట్యూడ్లో ఎలా అంటే యాక్యురసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సీసాట్లో మనం ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్తో పోలిస్తే యాప్టిట్యూడ్లో మనకు ఎక్కువ యాక్యురసీ ఉంటుంది. అండ్ మీకు కనుక మెథడ్ ఆఫ్ సాల్వింగ్ కరెక్ట్గా తెలిస్తే ఈ ఆన్సర్ తప్పు అని చెప్పడానికి అసలు లేదు, ఖచ్చితంగా మీ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మనం ఏదైతే యాక్యురసీ ఎక్కువ ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనకున్న ఏకైక ఆప్షన్ యాప్టిట్యూడ్ కనుక మనం గ్రిప్ తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఏ ఎగ్జామ్నైనా ఈజీగా క్రాక్ చేసేయగలం. సో యాప్టిట్యూడ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అవన్నీ వదిలేసి ఇప్పటి నుంచి గట్టిగా ట్రై చేయండి, ఫోకస్ చేయండి. అండ్ యాప్టిట్యూడ్ మీకు అలవాటు కానంత వరకే ప్రాబ్లం. వన్స్ అలవాటు అయిందనుకోండి ఖచ్చితంగా మీకు ఈజీ అనిపిస్తుంది. అండ్ ఆ అలవాటు అనేది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ ద గ్రిప్ యూ గెట్ ఆన్ ద సబ్జెక్ట్. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు యాప్టిట్యూడ్ మీద ఉన్న భయాన్ని ఖచ్చితంగా పోగొట్టుకోగలరు. యాప్టిట్యూడ్ అంటే భయం ఉన్న వాళ్ళ కోసం నా వంతు ఒక చిన్న అడ్వైస్. అండ్ దీనివల్ల మీరు ఎంతో కొంత ధైర్యాన్ని తెచ్చుకోగలరు అని ఆశిస్తున్నాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ నేను నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నేను నా బీటెక్ అయిపోయిన తర్వాత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూడంగానే నేను ఫస్ట్ రీజనింగ్ చేసేదాన్ని అండ్ అలాగే ఇంగ్లీష్. అంతేగాని యాప్టిట్యూడ్కి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్నే కాదు. ఈ 2 అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్ ఒకవేళ చాలా టైం ఉండి చేసినా కూడా కొంచెం క్వశ్చన్ పెద్దగా అనిపించింది అనుకోండి, అసలు ఇంకా దాన్ని చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదైనా 1 లైన్ ఉందనుకోండి దాన్ని ట్రై చేసేదాన్ని. ఇంకా కొంచెం 2-3 లైన్స్ పెద్దగా క్వశ్చన్ ఉందనుకోండి, నాకు అసలు చేసే ఇంట్రెస్ట్ అస్సలు ఉండేది కాదు. అండ్ అలా యాప్టిట్యూడ్ని ఇగ్నోర్ చేస్తూ ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అయిపోవడం. అండ్ తర్వాత యాప్టిట్యూడ్ ఇంపార్టెన్స్, అబ్బా ఇంకొంచెం కష్టపడి ఉంటే యాప్టిట్యూడ్లో ఇంకొంచెం స్కోర్ చేసేదాన్ని కదా, అబ్బా అట్లా ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రీవియస్ పేపర్స్ కానీ, మాక్ టెస్ట్ కానీ, ఇలా అన్నీ చేస్తూ ఓన్లీ మనకు ప్రాక్టీస్ మాత్రమే మనకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ని తెస్తుంది. దానికి మనకు ఇంట్రెస్ట్ రావాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ అలా యాప్టిట్యూడ్ని ఇగ్నోర్ చేసే ఇప్పుడు నేను చాలా మారిపోయాను. అండ్ నేనే కాదు, మీరు కూడా ఆ భయాన్ని పోగొట్టుకోగలరు కేవలం ప్రాక్టీస్ వల్లే. దాని మీద భయాన్ని తీసేసి ఐ కాంట్ అన్న ఫీలింగ్ని వదిలేసి ఐ కెన్ అని పెన్ పెట్టి ట్రై చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ పెన్ పట్టండి. పెన్ తీసుకోకుండా, పేపర్ తీసుకోకుండా, ట్రై చేయకుండా రాదు ఐ కాంట్ అంటే ఐ కాంట్గానే మనం 0 ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్ళిపోతాం, కానీ ఎప్పటికీ స్టెప్ అనేది ముందుకు వేయలేం. సో ఐ కాంట్ అనే ఫీలింగ్ని పక్కన పెట్టేసి వన్స్ ట్రై చేయగలం అని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా అలా స్టార్ట్ చేశారనుకోండి, ఇప్పుడు కాకపోయినా మెల్లమెల్లగా మీరు ఇంప్రూవ్ అవ్వగలరు. మీరు ఇప్పుడు మనకు ఎందుకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అంటే మనకు అర్థం కాలేదు అండ్ అలాగే ఎలా ప్రాసెస్ తెలియదు కాబట్టి. వన్స్ ప్రాసెస్ అనేది మెథడ్ ఆఫ్ సాల్వింగ్ అనేది తెలిసిందనుకోండి, మీకే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ప్రాక్టీస్ సాల్వ్ చేయడానికి. సో మనం ఆ ఇంట్రెస్ట్ అనేది తెచ్చుకోవాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. సో అయిపోయింది. ఇప్పుడు మీరు యాప్టిట్యూడ్లో 0 ఉన్నారు. యాప్టిట్యూడ్లో మీరు 0 నుంచి 100% ఎలా చేయాలి? ఫస్ట్ మీరు యాప్టిట్యూడ్ మీద ఉన్న భయాన్ని తీసేయండి.
నేను చేయగలను, నేను ట్రై చేస్తా అని బుక్ తీసుకోండి, ట్రై చేయండి. అండ్ అలాగే మీకు ఏదన్నా యాప్టిట్యూడ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి టాపిక్స్ మీద మనం ప్రిపేర్ అవ్వాలి అనే ఒక హెడ్డింగ్తో మొత్తం ఒక పేపర్లో రాసుకోండి. అలా మనం ఇష్టం లేకపోయినా ఒక్కొక్క టాపిక్ని మన దగ్గర ఉన్న మెటీరియల్స్ ప్రాక్టీస్ చేయడం ట్రై చేయండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ మనం భయాన్ని తీసేసి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్. అండ్ అలాగే ఇప్పుడు నేను ఒక 2-3 లైన్స్ క్వశ్చన్ ఉందనుకోండి, స్కిప్ చేసేసి వేరే క్వశ్చన్స్ చూస్తుంటా. అండ్ మీకు తెలుసో లేదో అలా లెంతీ ఉన్న క్వశ్చన్సే సింపుల్ మెథడ్లో ఈజీగా మనం ఒక 2-3 లైన్స్లో మనం సాల్వ్ చేసేయగలం. సో ఫస్ట్ అలా లెంతీ ఉన్నాయని చెప్పి స్కిప్ చేయకుండా క్వశ్చన్ చదవండి, ఆలోచించండి, ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి, మీరు చేయగలుగుతారా లేదా అని ట్రై చేయండి. తర్వాత మీరు చేయలేకపోతే స్కిప్ చేయండి, కానీ ముందే క్వశ్చన్ పెద్దగా ఉందని చెప్పి స్కిప్ చేయడానికి మాత్రం వెళ్ళకండి. ట్రై చేయండి. వన్స్ ట్రై చేయడం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మీరు ట్రై చేయకుండానే రాదు, లేదు, చేయలేను అన్నారనుకోండి, ఇలానే ఉండిపోతారు. సో యూ క్యాన్ అని ట్రై చేయండి. అండ్ యాప్టిట్యూడే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా మనకి 3 అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నామో దాని మీద మనం ఫోకస్ అనేది పెట్టాలి. ఫోకస్ పెట్టిన తర్వాత అది ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఊరికే మీ అందరూ మీరు చదువుకున్నారనుకోండి, ఆ నాలెడ్జ్ అనేది వేస్ట్. ఖచ్చితంగా ఫోకస్ చేసి అర్థం చేసుకోవాలి. ఏం చదువుతున్నారు, ఏం కాన్సెప్ట్ చదువుతున్నారు, ఆ కాన్సెప్ట్ ఏంటి అని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఊరికే బట్టి పెట్టడం ఇలాంటివన్నీ కొన్నిటికి ఓకే, కానీ నాట్ అన్నిటికీ బట్టి పెట్టడం అనేది ఇంపాసిబుల్. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ మోర్. ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఎంత అయితే నిజమో, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత సబ్జెక్ట్ని ఈజీగా టైం కావచ్చు ఏదైనా, ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తక్కువ టైంలో మీరు ఆన్సర్ని సాల్వ్ చేయగలరు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు మెథడ్ ఆఫ్ సాల్వింగ్ అనేది అర్థమైపోతుంది. సో ప్రాక్టీస్ అనేది ఎవ్రీథింగ్. ప్రతిదానికి సొల్యూషన్ ఏంటంటే ప్రాక్టీస్. ఇప్పుడు సీసాట్ అనే కాదు, వేరే జిఎస్కి కూడా మనం చదవాలి, చదువుతూనే ఉండాలి. ఒకసారి చదివిన దాన్ని చదువుతూనే ఉండాలి. సో ద ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మీరు సీసాట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని రాసుకొని అవన్నీ ఫస్ట్ ఒక యూట్యూబ్ వీడియోస్ కానీ ఫస్ట్ బేసిక్స్ అనేది అర్థం చేసుకోండి. బేసిక్స్ అర్థం చేసుకున్న తర్వాత కొన్ని క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ప్రీవియస్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు డబ్బుల కోసం వరి అవ్వకుండా మాక్ టెస్ట్ అనేది చాలా అవైలబుల్గా ఉన్నాయి. మాక్ టెస్ట్ కొనుక్కోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు వన్ డే మీరే యాప్టిట్యూడ్ అబ్బా ఇంత సింపుల్ యాప్టిట్యూడ్ అని ఖచ్చితంగా అంటారు. నేను అన్నాను, మీరు కూడా అనే రోజు వస్తుంది. సో దానికి ప్రతిదానికి సొల్యూషన్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకా నా స్టడీ వీడియోలోకి ఎంటర్ అయిపోతే కనుక నేనైతే ఈ డే మొత్తం సీసాటే ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే నా వీక్నెస్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నా వీక్నెస్ని నేను స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నా డే మొత్తం నేను సీసాటే ప్రిపేర్ అయ్యాను. అండ్ మార్నింగ్ సెషన్లో అయితే నేను ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో ఆ నోట్స్ని మొత్తం వన్స్ రివైజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ మార్నింగ్ అవర్ అంతా అలా రివిజన్ చేశాను నా నోట్స్ ప్రతి టాపిక్ని. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నాకు సీజీఎల్ ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి నేను సీజీఎల్ ప్రీవియస్ మాక్ టెస్ట్ అనేది మొత్తం ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేయడం ఇంకా గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేశాను. అండ్ అలాగే ఈవినింగ్ మొత్తం మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి ఈజీగా చేయాలంటే మనకు మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈవినింగ్ అంతా ఒక 2-3 మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసి అండ్ అందులో నేను చేసిన మిస్టేక్స్ అన్నీ క్లారిఫై చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అలా చేశాను ఈవినింగ్ మొత్తం. సో అలా నేనైతే డే మొత్తం సీసాట్కి ప్లాన్ చేశాను.
సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.